అంటే వాస్తవానికి ఆ విషయం జరిగిందేమో మరి తెలియదు. ఒక విషయాన్ని అభిప్రాయాన్ని చెప్పినప్పుడు కేసులు పెడతారా? మరి కేసులు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ మేము ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం, ఇష్టం వచ్చినట్టు రాళ్ళేస్తే మేము ఊకుంటామా అని చెప్పని అన్నాము కదా. నువ్వు ఎన్ని రాళ్ళు వేసినావు తెలుసా? ఇక్కడ గద్దరన్న మీద తూటాలుగా కాల్స్తే, ఇక్కడ బెల్లి లలితక్కను 18 ముక్కలు చేస్తే, మారోజు వీరన్న ప్రాణాలు తీస్తే, అనేక మంది తెలంగాణ బిడ్డలు ఆత్మార్పణ చేసుకుంటున్నటువంటి సందర్భం లోపట ఆ త్యాగాలకు విలువనీయకుండా, వాళ్ళ యొక్క ఆత్మార్పణలకు విలువనీయకుండా, కనీసం మానవత్వము జాలి అనేది లేకుండా కెమెరామెన్ గంగతో రాంబాబు అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సినిమాను తీసి తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు దారుణంగా అవమానించినవా లేదా పవన్ కళ్యాణ్? నేను అడుగుతా ఉన్నా. అది నువ్వు రాళ్ళేసుడు కాదా? మేము రాళ్ళిచ్చి కొట్టదలుచుకుంటే మేము కొట్టలేమా? నీ అన్నను జగిత్యాల లోపల కోడిగుడ్లతోటి తరిమి ఎందుకు కొట్టిర్రు? ఇందుకు కాదా? ఇట్లాంటి చర్యలకు కాదా? కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని చెప్పి తెలంగాణ మీద అక్కసు బెల్లగక్కినావు కదా, అప్పుడు మేము రాళ్ళు తీసుకొని కొట్టినామా ఏమన్నా? నువ్వు తీసుకొని కొట్టినావు కదా రాళ్ళు. తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు నేను అన్నం తినలేదు, ఇంకొక 4 రోజులు అట్లే ఉండపోయాను. ఈ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకి దరిద్రమే ఉండకపోవు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇంతకంటే గడ్డి పరకలే గడ్డపారలైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీకు చెప్తా ఉన్నాం. మేము కూడా మాట్లాడతాం. చర్యలు నేను తెలంగాణ పోలీసులు ఇక్కడ ఉంటే నేను వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ పోలీసులారా, నిజమైనటువంటి నేరస్తులను పట్టుకోండి, నిజంగా నేరాలను అదుపు చేయండి. మొన్న బండి భగీరథ్ కేసుకేమో మేము అంతా కలిసి, ఇట్లాంటి వ్యక్తులు అందరూ కలిసి ఇంత సమూహం ఏర్పడి వీడియోలు చేసి అనగబట్టి ఎంబడివాడి కేసులు చేయించారు. ఆయన ఏం మాట్లాడకపోయినా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, మీరు కాకినాడ నుంచి పోలీసులు ఇక్కడికి వచ్చి ఆయన మీద కేసులు చేస్తారా?